మన పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మరియు మా పిల్లల పేరెంట్స్కి, నా సహా ఉపాధ్యాయులకు, ప్రియమైన విద్యార్థులకు శుభాకాంక్షలు. సమయం లేదు కాబట్టి అందరి పేర్లు చెప్పట్లేదు. అందరికీ నమస్తే. యాక్చువల్గా నేను 2018 జూలైలో ఈ పాఠశాలకి తిరిగి రావటం జరిగింది. గతంలో కూడా ఇక్కడ చేశాను. 2018 జూలైలో తిరిగి వచ్చినప్పుడు పాఠశాల వనరులు అనేవి చాలా దుర్భర పరిస్థితుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ రోజు నిధుల కొరత కూడా చాలా తీవ్రంగా ఉన్నటువంటి నేపథ్యంలో పాఠశాలని ముందుకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితులు, అప్పుడు ప్రధానోపాధ్యాయులు కూడా లేరు. ఉన్నటువంటి ఉపాధ్యాయులని ఎఫ్ఎస్సిగా పనిచేసినటువంటి మా ప్రసాద్ సారు, అరకొర నిధులు, అలాంటి పరిస్థితుల్లో నా సహా ఉపాధ్యాయుడు అయినటువంటి కోవిలాల రాజేశ్వర్ సారు, మా సహచరుడు, ఇక్కడే పనిచేస్తుండు. ఆ క్రమంలోనే పాఠశాలకి పూర్తి హెచ్ఎంగా బాధ్యతలు స్వీకరించినటువంటి మరియా మాణిక్యమ్మ గారు పాఠశాలకి రావడం జరిగింది. యాక్చువల్గా మేడం గురించి నేను చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దాదాపు పూర్వ వరంగల్ జిల్లాలోనే ఒక మంచి గుర్తింపు ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయురాలు. ఎక్కడ పనిచేసినా తనకు ఒక ముద్ర అంటూ ఉంటుంది. మన మహబూబాద్ జిల్లాలోనే గర్ల్స్ హై స్కూల్లోనే, ఈరోజు మీరు గర్ల్స్ హై స్కూల్ని పాఠశాలను ఎవరైనా చూసినట్టయితే తన సొంత ఖర్చులతోటి పాఠశాల విద్యార్థుల రక్షణ కోసమని చుట్టూ మెస్ కొట్టించడం జరిగింది. అలాగే టాయిలెట్స్ కానీ వాటి యొక్క నిర్మాణానికి కానీ తన సొంత నిధుల్ని ఖర్చు పెట్టి మంచి గుర్తింపు, దాంతోపాటు మంచి క్రమశిక్షణ, మంచి విద్యని కొనసాగించినటువంటి మేడం మా పాఠశాలకు వస్తుందంటే చాలా ఆనందపడటం జరిగింది. ఆ క్రమంలోనే వచ్చిన వెంటనే మా రాజేశ్వర్ సారు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ఫర్నిచర్ ఫస్ట్ కొంత కొరతగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలోనే తన మిత్రుడైనటువంటి ఎస్బీఐలో పనిచేస్తున్నటువంటి అని, ఆ రోజు మాకంత పరిచయం లేదు, అంతగా లేదు. రాజేశ్వర్ సారు ఫస్ట్ మేడం గారికి మేడం నేను చిన్న యొక్క ఏర్పాట్లు చేస్తాను, నా మిత్రుడు వెంకటరామ్ గారు, ఆ సార్ ద్వారా నేను ఎంతో కొంత మనకి కావాల్సినటువంటివి సమకూరుస్తాను అని చెప్పేసి ఆ రోజుల్లోనే మేడం గారి కాలంలోనే మన ఎస్బీఐలో పనిచేస్తున్నటువంటి మన సీనియర్ వెంకటరామ్ గారు ఆ రోజు నుంచే ప్రారంభించారు. ఆ రోజు మేడం గారికి ఒక చైరు, రివాల్వింగ్ చైరు మరియు బీరువాలతో ప్రారంభించినటువంటి ఆర్థిక తోడ్పాటు అనేది ఈరోజు చాలా ముందుకు పోతున్నటువంటి పరిస్థితి. సరే, సారు కొంత నేను చెప్పాల్సినటువంటి విషయం కూడా సార్ కొన్ని చెప్పడం జరిగింది. మళ్ళీ దాంట్లోకి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ కూడా మేడం వచ్చిన తర్వాత యాక్చువల్గా 3,75,000 దాకా ఖర్చు పెడతాను సార్ అని చెప్పి మేడము, అదే క్రమంలోనే అన్ఎక్స్పెక్టెడ్లీ ట్రాన్స్ఫర్స్ వచ్చినప్పుడు మేడంకి హెల్త్ రీత్యా అప్ అండ్ డౌన్ చేయటం కానీ, లేకపోతే అక్కడ సార్ని వదిలి ఇక్కడ ఉండటం కానీ ఇబ్బందికరంగా ఉన్నటువంటి నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ పాఠశాల నుంచి వెళ్ళాలని లేనప్పటికీ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం జరిగింది. వెళ్ళిపోతున్నప్పుడు సార్ నేను చెప్పిన మాట ప్రకారం 3,75,000లో నేను 2 లక్షల వరకు ఈ పాఠశాలకి వెచ్చిస్తాను సార్, నేను లేకున్నా కూడా ఇది కార్యక్రమాన్ని కొనసాగించనని చెప్పి నేను వెళ్ళేటువంటి పాఠశాలలో 1,75,000 ఖర్చు పెట్టుకుంటా అని గౌరవంగా ఈ పాఠశాలకి, అంటే మేడం వచ్చినప్పుడు ఈ పాఠశాలలో మెయిన్ లోపం ఏంటంటే పాఠశాలలో విద్యార్థులకి డ్రింకింగ్ వాటర్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఆ డ్రింకింగ్ వాటర్ ఇబ్బందికరంగా ఉన్నప్పుడు
ఆ రోజుల్లోనే మినరల్ వాటర్ ఇక్కడ క్యాన్స్ కొని పిల్లలకి ఒక వాటర్ సప్లై చేసినటువంటి పరిస్థితి అన్నమాట. అలా మన ఉపాధ్యాయులు కూడా చాలా సహకరించడం జరిగింది. ఏదైనా మీటింగ్ కండక్ట్ చేస్తున్నామంటే, ఎందుకంటే అప్పుడు చాలా నిధుల కొరత అనమాట. అలాంటి పరిస్థితుల్లో మా రాజేశ్వర్ సార్ జోకులు వేసేవాడు. మేడం గారు పిలుస్తుంది, సార్ నా దగ్గర డబ్బులు నేను లోపల పెట్టుకుంటా, పైన మాత్రం 100 రూపాయలు పెట్టుకొని పోతా అనేవాడు అనమాట. అంటే డబ్బులు చూస్తే మేడం లాక్కుంటుందని. అంటే దేనికోసం? పాఠశాల నిధుల కొరతగా ఉంది కాబట్టి దాన్ని మనం షేర్ చేసుకోవాలనే ఆలోచన అనేది మేడంలో బాగా ఉండటం, ఆ క్రమంలోనే సొంత నిధులు కూడా ఖర్చు పెట్టేసి పాఠశాల విద్యార్థులకి తాగునీటి వసతిని కల్పించినటువంటి మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి మేడం వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే ఇచ్చినటువంటి నిధుల్ని దీన్ని సరైనటువంటి ఒక మేడంకు గుర్తింపునివ్వాలనే ఉద్దేశంతో ఆ రోజు ఇనాగరేషన్కి ఆ రోజు ఉన్నటువంటి కలెక్టర్ శశాంక్ గారిని ఆహ్వానించడం జరిగింది. మేడం గారిని కూడా పిలవటం, శశాంక్ గారు ఇదే మీటింగ్లో ఒక మాట చెప్పాడు. ఈ బండి నరసింహారావు గారు హెచ్ఎంఓ ఈయన దగ్గర ఏదో కిటుకుంది అన్నాడు. మాకు కూడా అర్థం కాలేదు, అప్పుడు మేము కూడా కొత్తే కదా వచ్చింది, ఈ కిటుకు సంగతి మాకు తెలియదు. ఆ తర్వాత అర్థమైపోయింది, ఈ కిటుకు చాలా కిటుకులు ఉన్నాయి సార్ దగ్గర. ఈ కిటుకులతోటే పాఠశాలలో ఈ యొక్క నిధుల యొక్క సమస్యని ఎలాగైనా అధిగమించాలనే ఉద్దేశం. యాక్చువల్గా దీనికంటే ముందు ఒక చిన్న మాట చెప్పాలి. యాక్చువల్గా ఫస్ట్ పిఎం3 పాఠశాలలో నామినేషన్స్ ప్రారంభమైనప్పుడు అప్పుడున్నటువంటి వరల్డ్ టీంలో శ్యాంబాబు సారు మంచి మేలో ఫస్ట్ వీక్లో మహబాద్లో యొక్క పిఎం3 యొక్క ఫైల్స్ అప్లోడ్ చేయటంలో మీటింగ్కి కండక్ట్ అయ్యి మేడం వరంగల్లో ఉండకుండా నన్ను పిలిచి సార్ వెళ్ళండి అని చెప్తే మే నెలలో కూడా మేము అక్కడికి వెళ్ళేసి మాకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అప్లోడ్ చేసి మరి ఈ యొక్క పిఎం3 పాఠశాల అనే యొక్క బ్రాండ్ ఇమేజ్ రావడానికి మెయిన్ కారణం మేడం గారనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ మేడంలో టెన్షన్ కూడా చూశాను, సార్ మనకు వస్తుందా రాదా సార్, పొద్దున్న లేస్తే అనేది అనమాట మేడం. అది ఈ సందర్భంలో అంటే ఈ పిఎం3 బ్రాండ్ కోసం చాలా మేడం గారు ప్రయత్నం చేయటం, అది సక్సెస్ కావటం, దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లటం కోసం ఈ కిట్కు మన నరసింహారావు సార్, మన హెచ్ఎం సారు దీన్ని ఇంకా చాలా పాఠశాలను ముందుకు తీసుకెళ్లటం కోసం అనేక ప్రయత్నాల్లో భాగంగానే 2024 ఫిబ్రవరి 15వ తారీఖున ఈ యొక్క ఎస్డబ్ల్యూఎస్ యొక్క దాన్ని మనం ప్రారంభించడం జరిగింది. విద్యార్థుల సంక్షేమ నిధి అంటే ఏం చేసినా కూడా విద్యార్థులకు ఉపయోగపడాలి. ఇక్కడ ఉండేటువంటి విద్యార్థులు మొత్తం కూడా పేద విద్యార్థులు, ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు మధ్యలో నిలిపివేయకూడదనే యొక్క ఉద్దేశంతో ఈ యొక్క ఎస్డబ్ల్యూఎఫ్ యొక్క కార్యక్రమాన్ని సార్ హెచ్ఎంగా ఉన్నప్పటికీ కూడా యాజ్ ఏ సీనియర్గా నన్ను చైర్మన్గా ఉండండి సార్, మీరు దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీరు ముందుకు రండి అని చెప్పేసి నేను చైర్మన్ గాను, మరి జనరల్ సెక్రటరీగా శ్రీ సారు, ట్రెజరీగా మరి వసంతరాణి మేడం, మరి సెక్రటరీగా శ్రీనివాస్ సారు, ఈ నలుగురితోటి ఇది కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. సరే, ఇది నేను అనుకున్నాను ఏదైనా కూడా స్టూడెంట్స్ యొక్క ఆర్థిక ఇబ్బందుల్ని మనం సమకూర్చడమే కదా దీని యొక్క ప్రధాన ఉద్దేశం. సరే, ఏదో మన బర్త్డేలకో వివాహ వేడుకలకో ఏదో అంతా డొనేట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఫస్ట్ ప్రారంభించినటువంటి కార్యక్రమం పాఠశాల ప్రహరీ దాటి, జిల్లాలు దాటి, రాష్ట్రం దాటి, దేశం దాటి అంతర్జాతీయ స్థాయిలో కూడా మనకి నిధులు సమకూరేటువంటి స్థితికి రావడం జరిగింది. దీనికి కూడా ప్రధాన పాత్ర మన హెచ్ఎం సారే. ఎందుకంటే యాక్చువల్గా మేము పేరుకే చైర్మన్, సభ్యులం, ఎవరితోటి దీని గురించి చర్చించేటువంటి అవకాశం మాకు కలగట్లేదు. ఎందుకంటే పొద్దాక మమ్మల్ని ఉపయోగించుకుంటారులేండి, సారే అన్ని పై అన్ని ఇలాంటివి చేస్తుంటారు. మేము పనిలో నిమగ్నం అవుతాం కాబట్టి ఎవరిని సంప్రదించే అవకాశం లేదు. సారు నిత్యం అందరితోటి మరి చర్చించేసి
ఈ యొక్క నిధులు సమకూరడం కోసం దీని ప్రయత్నం భాగంగా మన పాఠశాలకి 49,225 రూపాయలు మొన్న ఫిబ్రవరి 28 వరకు మన పాఠశాల SWFకి నిధులు సమకూరడం జరిగింది. దీనిలో ఈ నిధులు ఎలా ఖర్చు పెట్టాలనేది చూసినట్టయితే యాక్చువల్గా మన ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క ట్రస్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం విద్యార్థుల సంక్షేమ నిధి అనేది దీనికి టైటిల్ పెట్టుకొని ఒక రాష్ట్రంలోనే మొదటి ప్రయత్నం అనేది జరిగింది. మరి దీన్ని ఏ విధంగా ఖర్చు చేయాలనే దాని విషయంలో ముందు పేద ఆర్థికంగా వెనుకబడినటువంటి విద్యార్థులకి ఏదైతే వాళ్ళకి ఆర్థికంగా ఏదైతే లోటు ఉంటుందో ఆ లోటు ద్వారా ఏవైతే పొందలేకపోతుందో వాటిని అందించాలనేదే ప్రధాన ఉద్దేశం. సరే, దీంట్లో మనకు తెలిసినటువంటివి మా మేడమ్స్ వాళ్ళ అనితా మేడం సహకారంతో పరీక్షా ఫీజులు దాదాపుగా ప్రతి సంవత్సరం ఒక 20 మందికి ఫీజులు పే చేస్తున్నాం ఫ్రీగా. అలాగే పేద మరియు ఆర్థికంగా వెనుకబడినటువంటి విద్యార్థుల్లో ప్రతిభావంతులు ఉన్నట్టయితే వాళ్ళని దాతల సహాయంతో వాళ్ళని ప్రోత్సాహక బహుమతులు మరియు వనరులు కూడా సమకూర్చేటువంటి కొనసాగించడం జరుగుతుంది. అలాగే ఈ పాఠశాలలో ఫస్ట్ మనం చూసినట్టయితే మొదటగా మనం 2021 నుంచి చూసినట్టయితే పాఠశాలలో కనీసం సున్నం కూడా వేసేటువంటి ఆర్థిక పరిస్థితులు లేనటువంటి నేపథ్యంలో ఫస్ట్ ప్రారంభం ఈ పాఠశాలకు ఎంటర్ అయినటువంటి నేపథ్యంలోనే అనితా మేడం గారి యొక్క సలహాతోటి పాఠశాల బోర్డు కానీ వాల్ పెయింటింగ్ కానీ ఇలాంటివన్నీ ప్రారంభించేసి సొంత ఖర్చులతోటి దాదాపు 20,000 ఖర్చు పెట్టేసి వీటిని ప్రారంభించి అక్కడి నుండి బర్త్డేలకి వెడ్డింగ్ డేలకి ఇలా నిధులు సమకూర్చుకొని మరి హెచ్ఎం సార్ యొక్క సహకారంతో మరి నిధుల సమకూరణ అనేది ప్రారంభమైంది. మనకి తెలుసు, వెంకటరామ్ సార్ గురించి ఇంతకుముందే చెప్పాను. సార్ అక్కడే ఫస్ట్ రివాల్వింగ్ చైర్ తోటి స్టార్ట్ చేశారు. బిరువాలు, ఆ తర్వాత కంప్యూటర్స్, టేబుల్స్, చైర్స్ ఇవన్నీ హెచ్ఎం సార్ చెప్పారు. అలా మరి నిధులు అనేవి అలా మనకి సమకూరటం పాఠశాల అభివృద్ధికి మరి తోడ్పడటం జరుగుతూ వచ్చింది. ఇలా మరి దీని ఒక చదువుకే కాదు, విద్యార్థులలో ఏదైనా కూడా అల్పాహారం తీసుకోకుండా పాఠశాలకు వచ్చేసి మరి నీరసంగా ఉన్నట్టయితే మరి ఆ యొక్క నిధి నుండే మేము టిఫిన్స్ కానీ మరి భోజనాలు కానీ ప్రొవైడ్ చేసేటువంటి పరిస్థితికి రావడం జరిగింది. అలా ఇంకా మనకి విద్యార్థుల్లో అనేకమైనటువంటి సమస్యలు ఉంటాయి. ఆర్థిక సమస్యలతో పాటు అనారోగ్య సమస్యలు అనేవి కూడా విద్యార్థులకి వచ్చినప్పుడు దాదాపు మా పాఠశాలలో ఇప్పటి వరకు ఒక 20 మంది విద్యార్థులకి వైద్య సహకారం కూడా అందించడంతో పాటు మా పక్కనున్నటువంటి పాఠశాల విద్యార్థులకు కూడా వైద్య సహకారం మరి ఈ యొక్క SWF ద్వారా అందించడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పాఠశాల యొక్క SWF అనేది ఇక్కడ నుండి మరి దీనికి ఒక క్రెడిబిలిటీ ఉండాలి. మనం ఈ నిధులు అనేవి ఏదో అరాకొరా వస్తాయి కదా, పిల్లలకి పెడదామనుకున్నటువంటి నేపథ్యంలో మరి దీనికి ఒక క్రెడిబిలిటీ ఉండాలంటే మనం దీన్ని రిజిస్ట్రేషన్ చేస్తే బాగుంటుంది అనేది మా హెచ్ఎం సార్ మాతోటి చర్చించేసి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది. మరి చాలామంది దాతలు ముందుకు వస్తుంది కాబట్టి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని నిశ్చయించుకొని దీన్ని రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో కూడా వెళ్ళటం జరిగింది. ఆ రిజిస్ట్రేషన్ ద్వారా అయితే మరి దీనికి ఒక అకౌంటబిలిటీ ఉంటుందనే ఉద్దేశంతో దీన్ని అంటే నెక్స్ట్ 1 వీక్లోనే రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేసుకొని మరి ఇంకా పాఠశాల విద్యార్థులకి ఉపయోగకరంగా ఉండాలని మరి మీ అందరి తోడ్పాటు కూడా ఉంటుందని ఈ యొక్క SWFకి ఆశిస్తూ మన పాఠశాల
పూర్వ విద్యార్థి అయినటువంటి జట్ల పుల్లయ్య గారు గురించి హెచ్ఎం సార్ చెప్పారు. 80+. ఎక్కడో సారు వేరే జిల్లా, ఆనాటి కాలంలో హై స్కూల్ లేక ఇక్కడే ఈ పాఠశాలలో విద్యార్థిగా ఉండి టాపర్గా ఉండి డిప్యూటీ యూనియన్ బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్గా రిటైర్ అయినటువంటి జట్ల పుల్లయ్య గారు ఈ పాఠశాల కోసం అసలు మామూలుగా కాదు, దగ్గరలో ఉండి మనం కదిలిస్తేనే ఆలోచిస్తామనేటువంటి నేపథ్యంలో పాఠశాల గురించి మరి హెచ్ఎం సారు గ్యాదరింగ్ సార్ అన్వేషణ అలాగే ఉంటుంది. అలా చేసి సార్ని జట్ల పుల్లయ్య సార్ని మరి పాఠశాల పరిస్థితిని వివరిస్తే సార్ ఇన్స్పిరేషన్ తోటి మామూలు కాదు. ఈ పాఠశాల ఎప్పుడో వదిలినటువంటి మన పూర్వ విద్యార్థి అనేక రకాలుగా తోడ్పాటులో భాగంగా పాఠశాల లైబ్రరీ అనేది పాఠశాలకు గుండెకాయ లాంటిది. జ్ఞానాన్ని సముపార్జించేటువంటి ముఖ్యమైనటువంటి మరి లైబ్రరీకి 60,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తా అని పాఠశాలలో చదువుతున్నటువంటి 9th 10th రెండు సెక్షన్లు ఉన్నాయి కాబట్టి ఏ సెక్షన్ బి సెక్షన్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం విద్యార్థుల నుండి అబ్బాయిని అమ్మాయిని అలా 8 మందిని తీయండి సార్. ఒక్కొక్కరికి టాపర్స్కి 5,000 లెక్క ఇస్తా అని చెప్పేసి 40,000 అంటే 1 lakh రూపీ. అంటే ఓన్లీ మన పాఠశాల మీద ఉన్నటువంటి మన హెచ్ఎం సారు మన యొక్క పాఠశాలని ప్రజెంట్ చేసినటువంటి దానికి ఇంప్రెస్ అయ్యి సారు ముందుకు వచ్చినందుకు సార్కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్. మరి దానిలో భాగంగానే మనకి ఇప్పుడు వాళ్ళ విద్యార్థుల పేర్లు కూడా ప్రకటిస్తున్నాను. 10th ఏ సెక్షన్ నుంచి బి కార్తీక్, జే వర్ష. 10th క్లాస్ ఏ సెక్షన్ నుంచి టాపర్స్ వీళ్ళు సార్. మీరు నిలబడండి అమ్మా. కార్తీక్, వర్ష. నెక్స్ట్ 10th బి సెక్షన్ నుంచి ఎండి బెంజీర్ రబ్జా, జి సీతారామయ్య. గుండెపైన ఎక్కడున్నావు? ఎస్ జి సీతారామయ్య. వీళ్ళు 10th బి సెక్షన్ సార్, అంటే ఇంగ్లీష్ మీడియం. 9th ఏ సెక్షన్ నుంచి వి లహరి. 9th ఏ సెక్షన్ నుంచి వి లహరి. 9th ఏ సెక్షన్లోనే బి శామ్యుల్. 9th బి సెక్షన్ నుంచి ఇంగ్లీష్ మీడియం ఎస్ ముస్కాన్. బి సాయి కుమార్. వేసారా? ఓకే. వీళ్ళు 8 మెంబర్స్ సార్. వీళ్ళు 9th 10th నుంచి టాపర్స్గా వీళ్ళని తీయటం జరిగింది సార్. చాలామంది గౌరవ అతిథులు ఉన్నారు కాబట్టి దీని గురించే ఎక్కువ సమయం తీసుకునేటువంటి అవకాశం లేదు. మా ట్రస్ట్ మీద విశ్వాసం ఉంచండి, పాఠశాల అభివృద్ధికి తోడ్పడండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధానోపాధ్యాయులు గారికి ధన్యవాదాలు.